అడిగినా మన అక్కడిక్కడ ఏర్కచ్చుకున్నాము వైర్ అడిగేసి ఇప్పుడు చూపిస్తా పిల్లలకు అదే గుడిసెలు చూపిస్తావా ఓకేనా మళ్ళీ ఆడికైనా నాకు తెలియదంటావా బరాబర్ చెప్పు మళ్ళీ ఆడికైనా వాళ్ళు కాదు ఇప్పుడు గుడిసెలు ఒక లిస్ట్ రాసి పంపిస్తాం ఏదో అని లోపలికి పంపిస్తే మీరు బయటకు వెళ్ళాలి అంతేనా దాన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఇంకా ఇంటి పోలేదు ఇంకొక మోటార్లు ఎక్కపెట్టలు దొరికిరు ఒక మోటే ఆడుకున్నాం అంటే వీళ్ళు డైరెక్ట్ దొరికిర్రా మనకి కిలో పావు కిలో 4 కిలో ఇట్లా తెచ్చారు సార్ 3 సార్లు దొరికింది ఖాళీ పెట్టుకున్నాను సార్ వాళ్ళు చెప్తారు సార్ నమస్కారం, నా పేరు గంగమల్లు. నేను జైత్యాల్ టౌన్లో వ్యక్తిని. ఈ మోత శివారులో మాకు పొలం ఉన్నది. ఈ జైత్యాల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల గ్రామాలలో ఈ మధ్యలో రైతుల ఈ మోటార్లు దొంగతనం చేయడం జరుగుతుంది. చాలామంది మోటార్లు విని ఈ మధ్యలో దగ్గర 50 పైసలకు మోటార్లు పోయినాయి. దాని గురించి మేము కంప్లైంట్ కూడా చేసినాము. ఈరోజు మోటార్ దగ్గర 3 వ్యక్తులు మోటార్ ఇప్పుతూ దొరికినరు. వాళ్ళను పోలీసులకు అప్పగించడం జరిగింది. వాళ్ళతో పాటుగా వాళ్ళను అడిగితే పలానా వ్యక్తి దగ్గర అంటే నరహరి అండ్ జైత్యాల్ టౌన్కు సంబంధించి బైపాస్ రోడ్లో ఉన్న స్క్రాప్ కొనే వ్యక్తి నరహరికి మేము వైర్ అమ్ముతున్నామని చెప్పిండ్రు. వాళ్ళు నరహరి కూడా తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇంతకుముందు కూడా చాలా మోటార్లు పోయినాయి. చాలా మోటార్లు చాలా మోటార్లు దొంగతనం చేసిన దొంగలు మోటార్లతో సహా దొరికిర్రు. ఆ మోటార్లను కోర్టు ఆధీనంలో ఉన్నాయి. ఆ మోటార్లు రైతులకు ఇప్పించి వారికి కొంచెం న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మరియు ఇప్పుడు ఈ టైంలో కరెక్ట్ సీజన్ టైము, నార్లు పోసే టైము, పొలం కాడికి వచ్చి చూసే వరకు మోటార్ ఉండలేదు, నారేమో ఎండిపోతుంది.
కొత్త మోటార్ పెట్టాలంటే 4 రోజులన్నా పడుతుంది కొత్త మోటార్ పెట్టుకోవడానికి. ఆ దొంగలకు మాట 2,000 1000 వస్తాయి కావచ్చు, కానీ ఇప్పుడు 10,000 12,000 రూపాయల మోటారు, పాత మోటార్ కొన్న 12,000 రూపాయల దాకా అవుతుంది, కొత్త మోటార్ కొంటే 30,000 రూపాయలు అవుతుంది. అదే కాకుండా మోటార్ ఫిట్ చేసే వరకు 4 రోజులు పడుతుంది. ఈ 4 రోజులకు ఏమవుతుందంటే నార్లు ఎండిపోతున్నాయి, దున్నిన దుక్కిలు ఎండిపోతున్నాయి. ఈ దొంగలపైన నిఘా ఉంచి పోలీస్ శాఖ వారు కూడా నిఘా ఉంచి వాళ్ళను పట్టుకోవాల్సిందే కోరుచున్నాము. జైత్యాల టౌన్లోని ఎవరెవరికి అమ్ముతుండ్రో ఇవి ఒక వ్యక్తి నిజామాబాద్ నుంచి ఉన్నాడని చెప్పారు. ఇందులోనే ఒప్పుకున్నాడు, మాది నిజామాబాద్ బోధన ఒప్పుకున్నాడు. అట్టి లింకును దొరకబట్టి రైతులకు రక్షణ కల్పించవలసిందిగా, మోటార్లకు రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాము. తిమ్మాపూర్ గ్రామం. పోయిన సంవత్సరం 2 మోటార్లు పోయినాయి, కంప్లైంట్ ఇచ్చినాం. మోటార్లు దొరికినా కానీ మళ్ళీ మాకు తిరిగి ఇవ్వలేరు. కోర్టు పరిధులు ఉన్నాయట, అవి కూడా మాకు ఇప్పించాలని మేము కోరుతున్నాం. రీసెంట్గా ఇప్పుడు మొన్న కూడా ఒక మోటార్ పోయింది. పోయిన సంవత్సరం 2 పోయినాయి, ఇప్పుడు ఒకటి పోయింది. నైట్ 9-10 దాకా కూడా మేము కావాలి ఉండాల్సి వస్తుంది పొలాల కాడ. మళ్ళీ ఇప్పుడు పొలం దున్నుడు ఆగిన వాళ్ళే మళ్ళీ మోటార్ పోయింది. రీసెంట్గా పోయిన వాళ్ళు మళ్ళీ 12,000 పెట్టి మళ్ళీ కొత్త మోటార్ తెచ్చిపెట్టినాం. ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని మోటార్లు పోయినాయి? దాదాపు ఒక 100 పోయినాయి కావచ్చు. జగిత్యాల మరి మోత శివారు పొలవారు ఉన్నది, బావి కాడికి 2 సంవత్సరాల మోటార్ పోయి చొప్పదండ దొరికింది అన్నది ఇవ్వలేదు, కంప్లీట్ ఇచ్చినాం. ఇప్పుడు పోయిందా మళ్ళా? ఇప్పుడు పోలేదు 2 సంవత్సరాలు. ఇక్కడ మొన్న ఇక్కడ వీడియో పోయింది, ఇప్పుడు మనం వీడియో తీసుకున్న కానీ పోయింది. ఆ ఆడ ఆడుతున్నాక ఒకటి పోయింది. ఎన్ని పోయినాయి మీ ఊర్లో? ఎన్ని పోయినాయి? మా 8 మోటార్ దాకా పోయినాయి మా సైడ్. ఒక్కటే తోవ, ఇదే తోవకు. జైత్యాలు కలిపి ఒక 100 మోటార్లు